హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ కిచెన్. ఈరోజు లిటిల్ కిచెన్లో గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1/2 kg బాస్మతి రైస్ని వాష్ చేసుకొని 1 hour నానబెట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ మసాలా కోసం కొత్తిమీర, పుదీనా అలాగే 6-7 పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 kg చికెన్ని 2-3 times వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత దీంట్లో 1/2 నిమ్మకాయ జ్యూస్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1.5 స్పూన్ జీరా పౌడర్ అలాగే కొంచెం సోంప్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ని కూడా యాడ్ చేద్దాము. అలాగే దీంట్లో గ్రేవీ బాగా రావడం కోసం 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ కర్డ్, కొంచెం కసూరి మేథి, అలాగే 2 బిర్యానీ ఆకు, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ మొత్తానికి అప్లై అయ్యేలాగా మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ముందే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మేము మర్చిపోయాము, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని దీన్ని 1/2 hour వరకు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1/2 hour తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని ఒక కుకింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. చికెన్ ఈ విధంగా కుక్ అయ్యేటప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 5 to 6 minutes కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ పీసెస్ అన్నీ కుక్ అయిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ రైస్ కుక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దీంట్లో మసాలాస్ యాడ్ చేసుకోవాలి. 2 దాల్చిన చెక్క, 2 అనాసపు, 6-7 ఇలాచీ, 5-6 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 1 స్పూన్ షాజీరా, కొంచెం జాపత్రి యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లో 2 బిర్యానీ ఆకు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, 3 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ అలాగే 1/2 నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందే నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసి హై ఫ్లేమ్ పైనే దీన్ని ఒక 5 to 6 minutes కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రైస్ కుక్ అయినప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని తీసేసి రైస్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందే కుక్ చేసి పెట్టుకున్న చికెన్ కర్రీ పైన ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్, రెడ్ ఫుడ్ కలర్ అలాగే దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని ఒక 5 minutes హై ఫ్లేమ్ పైన అలాగే ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే నోటిఫికేషన్ అందరికంటే ముందు మీకు వస్తాయి. ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.